అసెంబ్లీలో ఖచ్చితంగా తప్పు. ఆ విధమైనటువంటి ఆయన వ్యవహార శైలి తప్పు అసెంబ్లీలో. ఆ రోజున బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ రోజున నివారించకపోవటము, అవి తప్పు అనేటువంటి విధంగా అవి రికార్డుల నుంచి తొలగిస్తామనేటువంటి విధంగా మాట్లాడటం, బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడకూడదని ఆయన నివారించకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా స్పీకర్ వైపు నుంచి, స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు పొరపాటు, నో డౌట్ దాంట్లో. అదే సభలో ఆ సమయంలో బాలకృష్ణ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సభలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా నివారించేటువంటి ప్రయత్నం చేయలేదు, తర్వాత కూడా ఖండించలేదు. ఇది మంచి సంప్రదాయం కాదు. శాసనసభలో హుందాగా వ్యవహరించాలి శాసనసభ్యులు. ఆయన బాలకృష్ణ చిరంజీవికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశాడు, వాడు వీడు అనేటువంటి విధంగా. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదే విధంగా అదే సభలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి మంత్రి కందులు దుర్గేష్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి. బాలకృష్ణ వైఖరిలో మాట్లాడిన తీరు తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి సముదాయించి, అదే సమయంలో అక్కడి నుంచి చిరంజీవితో కూడా ఫోన్ లో మాట్లాడి అది ఒక సమస్య పోయేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఉంది. కానీ ఇది తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ అనేటువంటి దానికన్నా బాలకృష్ణ వ్యవహార శైలి విషయంలో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో అంతర్గతంగా కొంత ఘర్షణ వాతావరణం రావడానికి కొద్ది రోజుల పాటు దాని మీద జన సైనికులు బాధపడటం, చిరంజీవి అభిమానులు బాధపడటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో బాధపడుతుంది వాళ్ళ నాయకుడిని అదే విధంగా ఆయన సైకో అనేటువంటి విధంగా మాట్లాడినప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా కోపం వస్తుంది, తనను సైకో అన్నాడు కాబట్టి బాలకృష్ణకి మతిస్థిమితం లేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎవరైనా సరే రాజకీయ పార్టీలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి అయినా, అటు బాలకృష్ణ అయినా, తెలుగుదేశం అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు అదుపు తప్పి ఇష్టారీతిన నోటికొచ్చినటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి ధోరణి ఈ రోజున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఏమని, ఆయన తాగొచ్చాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ రోజున గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, లేకపోతే కొడాలి నాని కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లే, లేకపోతే జోగి రమేష్ కానివ్వండి, వలవనేని వంశీ కానివ్వండి, వీళ్ళందరూ మరి ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో లేనటువంటి భువనేశ్వరి వంటి వాళ్ళని మహిళల మీద కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు మరి వాళ్ళు కూడా తాగొచ్చి మాట్లాడారా? ఆ రోజున తాగొచ్చి మాట్లాడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నవ్వుతూ వాళ్ళందరినీ ప్రోత్సహించారా అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతారు. ఖచ్చితంగా ఈ చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వ్యవహార శైలి ఆ విధంగా ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 నుంచి 170 పోవాలనుకుంటే 11కు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్త వహించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో వ్యవహరించుకోవాలి. ఓకే సార్, ఓకే. వినీల్ గారు గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడే ముందు ఒక్కసారి పిసార్ అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక్కసారి బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. నా లజ్జ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. వినీల్ గారు ఒకసారి అది విన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు లజ్జ లేదు, వేరే వాళ్ళ క్రెడిట్ని ఆయన కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చింది మేము అనేటటువంటి ఒక అంశం మాట్లాడే సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి బయటది. సో అందులో ఆయన మాట్లాడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన వ్యవహార శైలికి సంబంధించి. సో ఏమంటారు, అలాగే బాలకృష్ణ తాగొచ్చాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఏ విధంగా ఉండబోతుంది మీ పార్టీ తరఫున?
రాజు గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయనకున్నంత అంత బ్రెయిన్ కూడా పోయిందండి. ఆ షాక్ లో నుంచి ఇంకా ఆయన బయటికి రాలా. ఆయనకి ఆ లండన్ మందులు కూడా పని చేయట్లేదు. కాబట్టే నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, నేను ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి, ప్రజలు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను. నేను ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, లేదా నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, వయసుని గౌరవం ఇవ్వటం తెలియకుండా, మరి ఒక ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలి, ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు మనని చూస్తున్నారు అని చెప్పి ఒక మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో. మరి గతంలో చూసుకుంటే కూడా 2014-19 అప్పుడు ఆలగడ్డ బై ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి ఒక సీఎం గురించి మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎటువంటి ప్రవర్తించారండి? ఎటువంటి ప్రవర్తించారు? ఏంటి చంద్రబాబు నాయుడు గారు గుడ్లేసుకుని చూస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున చంద్రబాబు అంటే బాలకృష్ణ గారి వ్యాఖ్యల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఏ పదాలైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారో, నేను ఒక మహిళగా నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను. నిజంగా మీకు కనుక ఆ సిగ్గు శరం లాంటి ఏమన్నా ఉంటే 2019 అంటే 2014 నుంచి 19లో టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోయినా, మీరు ఫేక్ ప్రచారాలు చేసిన, మీరు అవాస్తవ ప్రచారాలు స్టేట్మెంట్లు చేసిన, గూగుల్లో ఏ గూగుల్ మీద అయితే మీ వైసీపీ వాళ్ళందరూ పడి ఏడ్చారో ఈ 10 రోజుల నుంచి, ఆ గూగుల్లో మీరు గనక కనుక్కుంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. మీరు ఏదైతే అదాని అని చెప్పుకుంటున్నారో డేటా సెంటరు, అదాని డేటా సెంటర్ తో జనవరి 9వ తారీఖున 2019లో అప్పుడు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. ఇది గూగుల్లో చూస్తే మీకు ఆ వాస్తవాలు వస్తాయి. అదాని వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ తో కుదుర్చుకున్న ఎంఓయు కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. మరి జగన్మోహన్